ఇప్పుడే మా సోదరు కూడా మాట్లాడారు. మిమ్మల్ని పాకిస్తాన్ పంపడానికి మీకు ఏం కావాలంటే ఆ సాయం మేము చేస్తాం. మాది మానవతా దృక్పథం కదా, మా గుండెల నిండా మానవత్వం ఉంటుంది, మా రక్తం నిండా మానవత్వం ఉంటుంది కదా. ఇంకో కాలర్ కూడా ఉన్నారు. ఈలోపు మీరు కూడా ఇప్పటికీ మీ మనసు మారితే అంటే మీకు ధైర్యం వస్తే మీరు కూడబరుక్కుని సమావేశమయ్యి అయినా మాకు కాల్ చేయండి. ఇప్పటికి మీకు ఇచ్చిన సమయం అయితే అయిపోయింది. కానీ ఈలోపు కూడా మీరు కాల్ చేసి మాట్లాడతానంటే ఆల్వేస్ వెల్కమ్. మీ ఫోన్ నెంబర్, మీ అడ్రస్ చెప్పండి. మిమ్మల్ని పాకిస్తాన్ పంపడానికి కావాల్సిన ఏర్పాట్లు భారత ప్రభుత్వంతో కడుపు కాళ్ళలో పట్టుకునైనా ఏర్పాట్లు చేస్తాం మా భారత ప్రజలందరూ కలిపి. మరో కాలర్ ఉన్నారు. ఎస్, మాట్లాడండి. హలో 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 సార్, నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. సార్, ఆ 2% మంది ఎవరో తెలుసా సార్? ఆ 2% మంది పాకిస్తాన్ అనే ఉగ్రవాద ముసుగు కప్పుకున్న వాళ్ళు సార్, అందరు వాళ్ళు. సో వాళ్ళని ఏం చేయాలంటే సార్, మనము ఫ్లైట్ వేసి పంపడం కాదు సార్, ఈయన భూస్థాపితం చేస్తే కనుక ఇంకొకటి పుట్టాడు సరే కదా. పాపం అంటే ఇక్కడ అలా చేస్తారేమన్న భయంతోనే వాళ్ళు ఓట్లో పాల్గొన్నారు, నెంబర్ ఇట్లేదు. 25 మంది మన భారతదేశ ప్రజలు చనిపోతే వాళ్ళకు ఏమనిపిస్తుంది అంటే నాకు ఇంకా అందరూ పోవాలనేసి ఉంది, కానీ వాళ్ళకు మనం ఎందుకున్నాం ఇక్కడ అనిపించట్లేదు సార్ వాళ్ళకు. అవును, వాళ్ళు ఇంకా ఇక్కడ ముసుగు కప్పుకో ఉన్నారు. నిజం చెప్పాలంటే సార్, చెప్పచ్చలేదు ఇక్కడ, కానీ ఈ హైదరాబాద్ లోనే దాదాపు చాలా మంది ఉన్నారు సార్, మనకు తెలియకోకుండా ముసుగు కప్పుకునేసి. అవును, పైకి కనపడరు సార్, లోపల మాత్రము షాహిద్ అఫ్రీది బ్యాటింగ్ చేస్తేనాక ఎగురుతారు, పాకిస్తాన్ గెలిస్తేనాక సంబరాలు చేసుకుంటారు సార్. సేమ్ ఖడ్గ మూవీ లాగా. చెప్పకూడదు కానీ బట్ స్టిల్ ఒక భారతీయుడు చెప్తున్నా. సో ఇలాంటి వాళ్ళందరినీ నిజంగా చెప్తున్నా సార్, అందరు మన భారతీయులందరూ చెప్పినట్టు చందాలు కాదు సార్, అడుక్కోనైనా సరే వీళ్ళు ఫ్లైట్ వేసి పంపడం కాదు, అరేబియా సముద్రంలో అక్కడనే బంగాళాఖాతంలో కలిపారు సార్ వీళ్ళందరినీ కలిపి మనము. కరెక్ట్ అండి, అందరిలోనూ ఉన్న భావన అదే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు కాల్ చేసి మాట్లాడినందుకు. భారతదేశంలో మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పాకిస్తాన్ వ్యతిరేకించారు. పాకిస్తాన్కి బుద్ధి చెప్పండి అన్నారు. మరి 2% మంది ఎవరు? 2% మంది ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడున్నారు? ఒక్కసారి మీ నెంబర్ అందులో పెట్టండి. మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి పంపిస్తామని కాల్స్ వస్తున్నాయి. మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పాకిస్తాన్కి బుద్ధి చెప్పండి అంటే మరి ఈ 2% మంది ఏ పాలు తాగి బతికారు? ఈ 2% మంది ఏ గాలి పీల్చి బతుకుతున్నారు? ఈ 2% మంది ఏ నీళ్లు తాగి బతుకుతున్నారు? ఈ 2% మంది ఏ భూమి మీద బతుకుతున్నారు? ఏ తల్లి భారతి భూమి మీద అయితే మీరు బతుకుతున్నారో మీకు అక్కడ ఉండటానికి అనర్హులు. కాబట్టి మిమ్మల్ని మీ దేశం పంపించేయడానికి మా దేశ సోదరులు కాల్స్ చేస్తూ ఉన్నారు కావలసిన ఏర్పాట్లు చేయడానికి. ఎస్, మరో కాలర్ ఉన్నారు. హలో, మాట్లాడండి. అదే పాకిస్తాన్ కోసం మాట్లాడారు కదా. అవునమ్మా. 2% కోసం వాళ్ళని ఎంత తొందరగా మనం పంపిస్తే అంత మనం హ్యాపీగా ఉండొచ్చండి. థ్యాంక్ యూ అమ్మా. మనం అదే పిలుపునిచ్చాం. ఏమనిపిస్తుంది 2% మందిని చూస్తుంటే? ఏమనిపిస్తుంది? ఇంకా సపోర్ట్ చేస్తూ ఉన్నారు పాకిస్తాన్కి? 2% కాదు సార్, 0% వరకు మనం పోరాడాలి. 0% వరకు మాకు అవకాశం లేదు. ఆ ఆర్మీ సైనికులకి చాలా సెల్యూట్ కొట్టాలండి. మురళి నాయక్ కానీ ఎవరికన్నా చేసినందుకు ముఖ్యంగా మోడీ గారికి అభినందనలు తెలపాలండి. ఆయన చేసిన చాకచక్యంతో చాలా దీనిగా ఉన్నదండి. అవును, అందుకే మన సైనికులు, మన ప్రభుత్వాలు, మన పాలకులు, మన ప్రజలు చూపించిన దెబ్బతో ఇప్పుడు బలూచిస్తాన్ ఏర్పడింది. పాకిస్తాన్ 2 ముక్కలు అయిపోయింది. అలా పాకిస్తాన్ 2 ముక్కలు అయిపోవడం వీళ్ళకి నచ్చడం లేదండి. చూసారా, ఓ తల్లి మాట్లాడిన మాటలు విన్నారా? ఆ 2% మంది మిమ్మల్ని పంపేయటానికి ఆ తల్లి కూడా కావాల్సిన ఏర్పాట్లు చేస్తాను అని అంటుంది. ఆ పాకిస్తాన్ ముష్కర్లు మా దేశ బిడ్డల మంగళసూత్రాలు తెంపాలని ప్రయత్నం చేస్తే మా దేశ బిడ్డలు, మా దేశ తల్లులు మిమ్మల్ని పాకిస్తాన్కి మీరు జై కొట్టినా మిమ్మల్ని క్షేమంగా పంపించేస్తామని చెప్తున్నారు. ఆ 2% మందిని క్షేమంగా పాకిస్తాన్కి పంపించేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెబుతున్నారు. సో మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఇంకొక ఫైనల్గా ఒక 2 నిమిషాలు. 12:56. సో 1 o'clock వరకు ఇస్తాను. 1 o'clock తర్వాత నేను కంప్లీట్ చేస్తాను. సో 4 నిమిషాలు పాకిస్తాన్ జై కొట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే 4 నిమిషాలు జనరల్ కాల్స్లో మీరు చేయండి. అన్ని కాల్స్ కూడా తీసుకుంటాను. ఈ పాకిస్తాన్కి జై కొడుతున్న వాళ్ళు ఎవరైనా కూడా ఉంటే, మీకు ఇంకా ధైర్యం ఉంటే కాల్ చేయండి. ఒకరు కాల్ చేశారు, మరి మన సోదరు పాకిస్తాన్ జై కొట్టే వాళ్ళు తెలియదు. హలో. నమస్తే సార్. నమస్తే అండి సార్. అందరికీ ముందుగా మీ ఆర్టీవీకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి లైవ్ పెట్టినందుకు. ఇంకొకటి మన భారత సైన్యానికి, భారత ప్రభుత్వానికి కూడా అభినందనలు.
అయితే మీరు ఈ 2% అంటున్నారు కదా సార్, ఈ 2% మొత్తం దేశమంతటా ఉన్నారు. అందులో కొంతమంది తులసి చందు అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. దారుణంగా భారతదేశం మీద విషం కక్కుతుందంటే ఆమె ఒక ఆమె, ఇంకొకటి గుజరాతీ అంటున్నారు. ఇట్లా చాలా మంది ఉన్నారు సార్. వీళ్ళందరినీ పెట్టబేడ గదిరేసి పాస్పోర్ట్ ఇచ్చేసి మనం పేర్లు పెట్టకుండా వాళ్ళకే ఛాన్స్ ఇద్దాం. ఎవరైతే ఇక్కడ 2% మంది ఉన్నారో వాళ్ళకే మనం అవకాశం కల్పిస్తాం. మనం ఎవరి పేర్లు కూడా పెట్టొద్దు. అదే సార్, దాని గురించే మీకు చెప్దామని. రైట్, సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. ఆ 2% మందిని పాకిస్తాన్కి పంపించేయటానికి నేను సైతం అంటూ ముందుకొచ్చిన అందరికీ కూడా ఆర్టీవీ ధన్యవాదాలు తెలియజేస్తుంది. 10,000 ఓట్లు దగ్గర అవుతున్నాయి. దగ్గరగా 200 మంది ఉన్నారు. ఆ 2% మంది అలాగే కంటిన్యూ అవుతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు అబ్బా మీరు అందరూ? అర్థం కావట్లేదు. ఆ 2% మంది ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడున్నారు? ఇప్పటికీ 200 మంది ఉన్నారు. ఆ 2% అలాగే ఉన్నారు. మీకు ఇంకొకసారి అడుగుతున్నాను, ఇది 1 గంట వరకు మీకు సమయం ఇచ్చి ఇంకా 3 నిమిషాల సమయం ఉంది. ఈలోపు జనరల్ కాల్స్ కూడా నేను తీసుకుంటూ ఉంటాను. ఎవరైనా కాల్ చేసి మాట్లాడవచ్చు. మెసేజ్, మీ ఫోన్ నెంబర్, అడ్రస్ ఒక్కసారి అందులో పోస్ట్ చేయండి చాలు. నెక్స్ట్ మినిట్లో ఒక ఫ్లైట్ మీకోసం రెడీగా ఉంటుంది. నెక్స్ట్ అవర్లో మీరు పాకిస్తాన్లో ఉంటారు. మీరు సిద్ధంగా ఉన్నారా? ధైర్యం ఉంటే మీ ఫోన్ నెంబర్, అడ్రస్ పెట్టండి. ఇంకొక కాలర్ ఉన్నారు. హలో, వినిపిస్తుందండి. నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు మురళీ నాయక్ లాంటి సోల్జర్స్ వాళ్ళ రక్షణ అండలో మనం ఇంతమంది ఉంటున్నాం కదా, ఇలాంటి రక్షణ అండలో అసలు అలాంటి వాళ్ళు ఉండడానికి ఎలా అర్హులు? అసలు వాళ్ళు అసలు పెద్ద నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ లేదా స్లీపర్ సెల్స్ లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని అసలు వదలడం కూడా వదలకూడదు ఫస్ట్. అసలు మనం ఎవరు? పాకిస్తాన్ ప్రధాని. మరి ఆ 2% పీపుల్ ఎట్లా వాళ్ళు అసలు వేరే దేశానికి ఒక దేశంలో ఉండి జిందాబాద్ కొడతారు? అసలు ఏమనిపిస్తుంది? ఆ 2% మంది పైకి తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారు. ఈ షో చూసి పురుగుల్ని అనిపిస్తే అసలు ఫస్ట్ ఎందుకు లేండి కానీ వీటిలో, కానీ ఇలాంటి వాళ్ళని అసలు ఫస్ట్ ఒక పెద్ద నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ అది. అవును, ఒక్క నిమిషం అండి. ఇంకొక నెంబర్కి ఒక కాల్ వచ్చింది. 8th క్లాస్ చదువుతున్నాడంట అబ్బాయి. ఆ 8th క్లాస్ అబ్బాయి ఫోన్ చేస్తాడు. మీరు లైన్లోనే ఉండండి, నేను మీతో మాట్లాడతాను. అవును, హలో నాన్న. చెప్పమ్మా, చెప్పినా. హలో, ఓకే. ఇప్పుడు కాల్ చేస్తారు 8th క్లాస్ అబ్బాయిని అని. మీరు మళ్ళీ కాల్ చేయండి ఒకసారి, ఆ కాల్ తీసుకుంటాను. ఆ 8th క్లాస్ అబ్బాయి చేసినటువంటి కాల్. ఇప్పుడు ఇంతకు ముందు మాట్లాడుతున్న కాలర్ ఉన్నారా? ఓకే, 8th క్లాస్ చదువుతున్న అబ్బాయి. తను కూడా బహుశా పాకెట్ మనీని ఇవ్వటానికి కాల్ చేస్తుంటాడు. మీకోసం జాబులు చేసుకుంటున్న వాళ్ళు కాదబ్బా, పాకెట్ మనీ. స్కూల్కి వెళ్తున్న చిన్నపిల్లలు కూడా వాళ్ళ పాకెట్ మనీని మిమ్మల్ని దేశం దాటించేయడానికి ఇస్తారు. మీకు అవసరం అయితే చూసుకోండి. మీరు హాయిగా పాకిస్తాన్కి వెళ్ళిపోయి ఆ 2% మంది పాకిస్తాన్లో బతకడానికి ఒక ఫ్లైట్ ఇస్తాం, కావాలంటే ఒక షిప్ ఇస్తాం, మీకు కొన్ని బస్తాల ధాన్యం ఇస్తాం, కొన్ని ట్యాంకులు నీళ్ళు ఇస్తాం. మీరు పాకిస్తాన్ వెళ్ళిపోయి హాయిగా బతికేసేయండి, ఇక్కడ నుంచి పంపిస్తున్నాం కాబట్టి. అంటే సింధు జలాలు మాత్రం కాదు, అది నాకు సంబంధం లేదు, దేశం చూసుకుంటుంది. మీకు ట్యాంకులు అంటే ఈ 2% మందికి నేను చెప్పేది, వాటర్ క్యాన్స్ ఉంటాయి కదా, ఇవి కూడా ఇస్తాం. మీరు పాకిస్తాన్కి వెళ్ళడానికి ఫ్లైట్ అవసరమైతే మా దేశ ప్రభుత్వం కడుపో కాళ్ళలో పట్టుకుని మొత్తం కోట్ల మంది భారతీయులు కూడా వెళ్ళి వీళ్ళు దేశం హాయిగా దాటించండి మాట ఇచ్చామని చెప్పి మరి దేశ ప్రజలు చందాలు తీసుకుని మరి మిమ్మల్ని హాయిగా పాకిస్తాన్కి పంపించేస్తాం. మీరు ఇష్టపడుతున్న పాకిస్తాన్లోనే సగం మంది బలూచిస్తాన్, సగభాగం మాకి పాకిస్తాన్ వద్దు బాబోయ్ అని బలూచిస్తాన్గా మేము ఆవిర్భవించామని అంటూ ఉంటే భారతదేశ గడ్డపై ఉండి జై పాకిస్తాన్ అనటానికి మీకు మనసు ఎలా వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఇంకొక కాలర్ ఉన్నట్టున్నారు, పీసీఆర్ ఎస్ కాలర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. హలో అండి. హలో హలో అండి, చెప్పండి సార్. ఇప్పుడు ఒకసారి లైవ్ మాట్లాడదామని ఫోన్ చేస్తాను. నమస్తే అండి, మాట్లాడండి. చెప్పంటారా? చెప్పండి. ఆర్టీవీ న్యూస్ మాత్రం వెరీ వెరీ సూపర్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉందంటే మేము ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నా అంటే యుద్ధం తెలిసి మీరు ఇచ్చినంత అప్డేట్ ఎవరు లేదు సార్ మాకు. అవునండి. ఏమండి ఈ పాకిస్తాన్ సపోర్ట్ చేసే అదోళ్ళని దానికి నేను కూడా చందా ఇస్తాను పంపించాను ఫోన్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ 2% మంది వినండి. మరో మా సోదరుడు ఫోన్ చేశారు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, వందే మాతరం. ఆ భారత సహోదరులు ఫోన్ చేస్తున్నారు, చిన్నపిల్లలు ఫోన్ చేస్తున్నారు. ఆర్టీవీ మా సిబ్బంది మీకు 1 month శాలరీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు పాకిస్తాన్కి పోతానంటే
మిగిలిన వాళ్ళు కూడా కాల్ చేసి ఆయన శాలరీ కూడా ఇస్తానని ఒక సోదరుడు ఫోన్ చేశారు. మరొక కాలర్ కూడా ఉన్నారు. 2% మంది వింటున్నారా? 200 మందికి పైగా ఉన్నారు. మొన్న పాకిస్తాన్లో 100 మందికి పైగా ఉగ్రవాదులను మా దేశం లేపేసింది. మరి భారతదేశంలో ఉన్న ఈ 200 మంది ఎవరు? పాకిస్తాన్కి మీరు చేస్తున్న సపోర్ట్ ఏంటి? పాకిస్తాన్కి మీరు చేస్తున్న సపోర్ట్ ఏంటి? దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే మీరు కమెంట్ చేయండి. మీ ఫోన్ నెంబర్, అడ్రస్ పెట్టండి. అందులో మీకోసం ఒక ఫ్లైట్, షిప్, కొంత ఆహారం, డబ్బు ఇవన్నీ కూడా సిద్ధం చేపిస్తాం, మీరు హాయిగా అక్కడికి వెళ్ళిపోవటానికి. మరో కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి. హలో అండి, మాట్లాడండి సార్. ఫస్ట్ ఏంటంటే ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఈ ఎవరైతే ఇప్పుడు మీరు అన్నట్టు డిస్కషన్లు ఏదైతే చెప్తున్నారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి క్లియర్గా చెప్తున్నాం సార్. మనము మన హిందూయిజం అనేది ఏదైతే ఉందో, మనం ఎప్పుడు సెక్యులర్ అని ఏదైతే ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు, చాలా మంది విమర్శలు కురిపిస్తున్నారు. యుద్ధం ఎందుకు, ఇదెందుకు, అదెందుకు అని చాలా మాటలు మాట్లాడుతున్నారు కదండి. అందరికి ఒకటే క్లారిఫికేషన్ ఏంటంటే, మనం ఏ రోజు కూడా మన దాంట్లో కానీ మన గ్రంథాల్లో కానీ ఏ రోజు కూడా మనము ఎవరిని కించపరిచినట్టు లేదు. అవునండి, అంటే మన భారతీయుల బ్లడ్ లోనే ఉంది. నిజానికి మన సెక్యులర్ కంట్రీ, కానీ సూడో సెక్యులర్స్ తోనే ప్రమాదం. మనం అవును, మనం ఫస్ట్ భారతీయులం, మన ఒంట్లో ప్రవహించేది భారతీయ రక్తం. సో ఇక్కడ మనం అన్ని ఏంటంటే అండి, మన హిందువులే ఐకమత్యంగా లేదు. ఇప్పుడు వాళ్ళందరూ అంటే ఓకే, ఇది వేరే విషయంలోకి వెళ్తాను నేను. అది మన భారతీయ జాతీయత గురించి మాట్లాడుకుందాం. ఓకే, చెప్పండి. మన భారత జాతీయత ఎందుకంటే మొన్న ఒకసారి మీకు పెహల్గామ్ ఘటన కూడా గుర్తుంది. పెహల్గామ్లో కూడా వాళ్ళు హిందువులు అని అడిగి చంపింది ఎందుకంటే ముస్లిమ్స్ మీద ప్రేమతో కాదు. వాళ్ళు నాకు తెలిసి ఈ హిందువులను అడిగి చంపారు కాబట్టి హిందువులు వెళ్ళి ముస్లిమ్స్ మధ్య గొడవ జరుగుతుంది అని, హిందూ ముస్లిం గొడవ పెట్టాలని పాకిస్తాన్ కుక్కలు అనుకున్నారండి. సార్, ఉగ్రవాదులకు హిందూ ముస్లిం అని తేడా ఉండదండి. వాళ్ళు ఎలా ఉంటారు అంటే, నాశనం చేయాలా, భారత జాతిని నాశనం చేయాలని ఒక ఇంటెంట్ ఉంటుంది. కానీ వాళ్ళు ఏదైతే ఈ హిందూ ముస్లిం అని పెడుతున్నారో దాన్ని మనోళ్ళు సెక్యులరిజం అని చెప్పి పేరున మనోళ్ళు డైవర్ట్ చేస్తుడు తప్ప సూడో సెక్యులర్స్ తో ఇబ్బందే. కానీ అవును, కానీ మన భారతీయ ఇప్పుడు చూసారు కదా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా పాకిస్తాన్కి బుద్ధి చెప్పండి అన్నారు. అందరూ రోడ్లపైకి వచ్చి ఒకటే నినాదం చేశారు. మాలో ప్రవహిస్తున్నది భారత జాతీయ రక్తం, మాలో ఉన్నది భరతమాత రక్తం, మాలో ఉన్నది. మేము పీల్చుకుంటున్న గాలి, మేము నడుస్తున్న నేల భరతమాత ఒడిలో మేము ఉన్నాం. మా తల్లి భరతమాత, మేము భరతమాత బిడ్డలం. మతాలు ఎన్నైనా ఉండని, మా ప్రార్థనా మందిరాలు ఎన్నైనా ఉండని, కులాలు ఏమైనా ఉండని, ప్రాంతాలు ఏమైనా ఉండని, భరతమాత ఒడిలో బతుకుతున్నటువంటి సోదర సోదరీమణులం అనే సంకేతాన్ని పాకిస్తాన్కి ఇచ్చాం. కాబట్టి మీరు మా ఐక్యతను ఆ 2% మంది వినండి. మేము భరతమాత బిడ్డలం. మతాలు, మా సంప్రదాయాలు, మా భాషలు వేరు కావచ్చు, కానీ మేమందరం భరతమాత బిడ్డలం. మేము భరతమాత బిడ్డలం, మేమందరం సోదర సోదరీమణులం. అన్ని మతాల వారు కూడా మా అన్నదమ్ములుగానే మేము ఉంటాం. కాబట్టి పాకిస్తాన్కి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఈ 2% మంది కూడా గుర్తుపెట్టుకోండి. భరతమాత బిడ్డలుగా ఫస్ట్ మేము ఉన్నాం. ఆ తర్వాతే మతాలైనా, ప్రాంతాలైనా, కులాలైనా, ఇంకేమున్నా మేము భరతమాత బిడ్డలం. అందరం అన్నదమ్ములం, అక్క చెల్లెళ్ళం, అన్న చెల్లెళ్ళం. సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకెవరు నాకు తెలిసి ఆ 2% మంది కాల్ చేయరు. 1:05 అయింది. సో ఆ 2% మంది ఎవరు కూడా కాల్ చేసే అవకాశం లేదు. 8th క్లాస్ అబ్బాయిని ఇందాక కాల్ చేస్తారు. నాకు ఆ అబ్బాయి మాటలు వినాలనిపించింది. ఆ చిన్నోడు ఏం మాట్లాడుతాడో నాకు వినాలనిపించింది. ఒక్కసారి 8th క్లాస్ అబ్బాయి అని కాల్ చేసిన ఆ వ్యక్తి కాల్ చేయడానికి ట్రై చేయండి ఒక్కసారి. బహుశా ఎక్కువ మంది కాల్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఆ కాల్ కనెక్ట్ అవ్వట్లేదేమో. ఓకే, 1 more కాల్ మనం తీసుకుందాం. హలో హలో హలో, మాట్లాడండి. హలో హలో, మాట్లాడండి, వినిపిస్తోంది. ఓకే, ఒక్కసారి మీరు లైన్లోనే ఉండండి ప్లీజ్. ఆ కాల్ మ్యూట్ చేయండి. 8th క్లాస్ అబ్బాయి కాల్ చేశాడు, ఇందాక నుంచి అడుగుతున్నాను. ఎస్, మాట్లాడినా, మాట్లాడమ్మా. హలో హలో, మాట్లాడినా. హలో, నాకు పాకిస్తాన్ కి పంపిస్తా అన్నారు కదా మీరు? అవునమ్మా, అవును. నాకు పంపియండి. నేను 100 మంది చంపేది వస్తాయని అది
ఆ 2% మంది వినండి. 8th క్లాస్ బొడ్డోడు ఎంత ఉంటాడు? 8th క్లాస్. ఏం చేసి వస్తావు వెళ్ళి పాకిస్తాన్కి వెళ్ళి? 10 మందికి ఒక్కళ్ళకి చంపకుండా కావాలని ఒక్కళ్ళకైనా చంపి వస్తాను. హలో, వినబడుతుంది, మాట్లాడు నాన్న, మాట్లాడు. ఆ 2% మంది వింటారు నువ్వు మాట్లాడేది, మాట్లాడు. నేను కూడా ముస్లిమే సార్. అవును, నీ పేరు? ముస్లిం కాదా సరే, హిందూ ముస్లిం ఉన్నాయి చంపేసుడే. హిందూ ముస్లిం అని కాదు, భారత్ మీద చంపనని వస్తున్నారు. నేను కూడా చంపుతాను, పంపించండి సార్. ఏం చేసి వస్తావు పాకిస్తాన్లో? పాకిస్తాన్ పంపిస్తే ఏం చేస్తావు? చంపేస్తా. మరి మన దేశంలో ఉండి పాకిస్తాన్కి జై కొడుతున్న 2% మందిని ఏం చేయాలి నాన్న? పంపేయాలి కావాలి. ఎక్కడున్నారు నాకు చెప్పండి, ఇప్పుడే చంపేస్తా. వాళ్ళని పంపేద్దామా? పంపేద్దాం, పంపించండి. ఏమనిపిస్తుంది అసలు వాళ్ళు పాకిస్తాన్కి జై కొడుతున్న ఆ మాటలు, ఆ పోలింగ్ చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ఎంత కోపం వస్తుంది సార్ నాకు అట్లా మాట్లాడితే. వాళ్ళు కావాలని మన వాళ్ళకి చంపారు. వాళ్ళు హిందూ ముస్లిం అని కూడా చంపారు. భారత్ మీద కాలం దాడి చేస్తున్నారు. వాళ్ళు మనం ఊపొద్దు సార్. వాళ్ళు మన ఇండియాలోకి వచ్చి మన వాళ్ళకి జరిపితే వాళ్ళు మన ఇండియాలో ఉంటే మనం ఎందుకు ఊపుకోవాలా సార్? అవును, కరెక్ట్ నన్ను అనిపిస్తుంది. ఒకసారి చెప్దామా భారత్ మాతాకి జై అని? భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. నువ్వు లైన్ లోనే ఉన్నాడు. భారత్ మాతాకి జై. నువ్వు లైన్ లోనే ఉండు. ఒకసారి ఆ 2% మందికి విజ్ఞప్తి చేద్దాం. ఇదిగో మా భరతమాత మరో ముద్దు బిడ్డ వచ్చాడు. 8వ తరగతి చదువుతున్నాడు. మాకు కులాలు లేవు, మతాలు లేవు. ఫస్ట్ మేము భరతమాత బిడ్డలం. మేము భరతమాత ఒడిలో పెరుగుతున్న భరతమాత బిడ్డలం. మా భరతమాత మరో ముద్దు బిడ్డ 8వ తరగతి చదువుతున్నాడు. ఈ 2% మందిని పాకిస్తాన్కి పంపించేయడానికి తన పాకెట్ మనీని ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. మెడలో గన్నేసి పంపించండి, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రముఖులను చంపేసి వస్తానని అంటున్నాడు. 8వ తరగతి చదివే మా సోదరుడి ధైర్యాన్ని కూడా మీరు ఏమీ చేయలేరు. ఇక మీరు మిసైల్స్ పంపి, డ్రోన్లు పంపి ఏం చేస్తారబ్బా నాకు తెలీదు పాకిస్తాన్ నుంచి. ఈ 2% మంది చూడండి మా బొడ్డోడి ధైర్యాన్ని, మా 8వ తరగతి చదువుతున్న బొడ్డోడి ధైర్యాన్ని చూసైనా మీకు ధైర్యం ఉంటే మీ నెంబర్ని పెట్టండి, మా వాడు మాట్లాడతాడు మీతో. మీకు ఒక్క నిమిషం నాన్న. ఆ 2% మంది ఉన్నారు కదా, నేను మాట్లాడినబ్బా మీతోటి. మా సోదరుడు ఉన్నాడు, 8వ తరగతి చదివే సోదరుడు. మా బొడ్డోడి చేత మాట్లాడిస్తా, మా సోదరుడి చేత మాట్లాడిపిస్తాను. నేను అస్సలు మాట్లాడను. మా వాడు అడిగే క్వశ్చన్స్కి మీరు సమాధానం చెప్పండి అబ్బా. నువ్వు లైన్లోనే ఉన్నాను, ఒకసారి నువ్వు లైన్లో ఉండి ఎవరైనా నీతో మాట్లాడటానికి ఆ 2% మందిలో ఎవరైనా కాల్ చేస్తారేమో చూద్దాం. ధైర్యం ఉందా? 8వ తరగతి చదువుతున్న మా సోదరుడు కాల్ చేసి పాకిస్తాన్కి నన్ను పంపండి, వేసేసి వస్తానంటున్నాడు. మిమ్మల్ని పాకిస్తాన్కి పంపడానికి తన పాకెట్ మనీని ఇస్తానంటున్నాడు. ఇదిగో ఇంకొక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేయండి. 2% మందిలో నేనేం మాట్లాడను. మా వాడు అడిగే మా సోదరుడు ఫోన్ చేసిన సోదరుడు లైన్లోనే ఉన్నాడు. ధైర్యం ఉందా? 1 మినిట్ మీకు సమయం ఇస్తున్నా. ఇది 1:10 అయింది. 1:11 లోపు మీకు ధైర్యం ఉంటే ఆ 8వ తరగతి బుడ్డోడికి సమాధానం చెప్పే ధైర్యం ఉంటే మీరు కాల్ చేయండి, చూస్తాను. ఉన్నావునా లైన్లో? చేసాం కదా సవాల్, సిద్ధమా? ఓకే కదా, మాట్లాడదామా? మన వాళ్ళు ఎవరైనా కాల్ చేస్తే మాట్లాడదాం. ఏంటి చూద్దాం. 1 మినిట్ సమయం ఇచ్చాం. ఎవరైనా ఒక్కడు కాల్ చేసి నేనేం మాట్లాడను. ఆ బుడ్డోడికి ఇంట్లో ఆడలు లెక్క దాచుకుంటారు సార్. మన ఇండియాలో మనం ఇంటానం చేస్తున్నాం, మన ఇండియాలోకి వచ్చి మనం చంపుతాం. అవును, ఎలా పంపిద్దాం వాళ్ళని? ఆ 2% మందిని పాకిస్తాన్కి ఎలా పంపిద్దాం? ఎట్లా పంపిద్దాం అంటే చీరలు కట్టి గాజులేసి కమ్మలేసి పంపిద్దాం సార్. కరెక్ట్. చూస్తున్నారా? 2% మంది 8వ తరగతి చదివే పిల్లాడికి సమాధానం చెప్పాలి. అందరికి రమ్మన్నాను, ఒక్కనైనా వస్తాం సార్ వాళ్ళకి కంపెనీకి. ఓర్ రాకపోయినా సరే రమ్మన్నాను సార్. రావట్లేదు వాళ్ళు. నీతో మాట్లాడటానికి కూడా ధైర్యం లేదు వాళ్ళకి. నీతో మాట్లాడటానికి కూడా మాట్లాడడానికి ధైర్యం లేకపోతే సార్ వాళ్ళు ఎంత ఆడలు. సార్ మీరు చెప్పండి, మన లూకొద్దు సార్. మా కామారెడ్డిలో కూడా ఉండాలి. నాకు చెప్పేస్తున్నా, ఇప్పుడు పోయి చంపేస్తుండే. అసలు భయం లేదా నీకు? లేదు. ఎందుకు భయం సార్? మన వాళ్ళకి చంపినాక మనం ఎందుకు కోవాలా?
మరి చిన్న పిల్లోడు కదా, 8వ తరగతి పిల్లోడు కదా, భయం లేదా? చిన్నోడే సార్, ఇవాళ రేపు 15 ఏళ్ళు ఉన్నోడే మర్డర్ చేస్తుండు. నేను అలాగే అంటే నీకు భారతదేశం అంటే అంత ఇష్టమా? దేశం అంటే ఇష్టమా నీకు? నీకు దేశం అంటే అంత ఇష్టమా అంటున్నాను. ఇష్టం సార్. భయం ఏమి లేదు నీకు? లేదు, ముస్లిం సార్. నువ్వు అసలు పెద్ద ముస్లిమే. అవును చెప్పావు, అందుకే విన్నా. మనందరం భరతమాత బిడ్డలం. మన మతాలు సంప్రదాయాలు ఏమైనా కానీ మనందరం భరతమాత బిడ్డలం. అవును సార్. నువ్వు నాకు తమ్ముడివి, నేను నీకు అన్నయ్యని. అంతే సార్. అంతే. ఆ 2% మంది మాత్రం మీరు పాకిస్తాన్ వెళ్ళిపోవాల్సిందే. నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు అసలు? నువ్వు పెద్ద అయిన తర్వాత ఏం కావాలనుకుంటున్నావు? ఎస్, శుభం. నేను సాల్యూట్ చేస్తున్నాను నీకు. జై భారత్. విన్నారా? జై భారత్. జై భారత్. జై భారత్. మిగిలిన వాళ్ళు కూడా ఏమన్నావు? ఓకే, 8వ తరగతి చదివే పిల్లాడు పెద్ద అయిన తర్వాత ఆర్మీలో చేరతానంటున్నాడు. మాకు కులాలు లేవు, మతాలు లేవు అని చెప్పాడు. మేము భరతమాత బిడ్డలం అని చెప్పాడు. మరి 2% మంది ఆ 8వ తరగతి పిల్లాడికి సమాధానం చెప్పే ధైర్యం కూడా లేదు. పాకిస్తాన్కి పంపించండి, నాకు భయం లేదు, వేసేసి వస్తాను వాళ్ళని అంటున్నాడు. ఆర్మీలోకి వెళ్తానని అంటున్నాడు. ఎప్పటి నుంచే మంచి లక్ష్యం ఉంది, ఆర్మీలోకి వెళ్తామని అంటున్నాడు. మాకు కులాలు లేవు, మతాలు లేవు. సంప్రదాయాలు, కులాలు, మతాలు ఇవన్నీ ఉండొచ్చు, కానీ మాకు భేదాలు లేవు. కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ప్రాంతాలు ఉన్నాయి, కానీ భేదాలు మాత్రం లేవు. మేమందరం భరతమాత బిడ్డలం, భరతమాత ఒడిలో పెరుగుతున్న బిడ్డలం, భారతదేశ పౌరులం. మా పౌరుడు, మా సోదరుడు అన్న మాటను విన్నారుగా 2% మంది. ఇప్పటికైనా మీకు ధైర్యం వస్తే ఒక్క కాలబ్బా, ఒక్క ఫోన్ మీ ఫోన్ ఒక్కడ పెట్టండి, అందులో మీ ఇది నేను వెళ్తాను పాకిస్తాను అని. ఆ 8వ తరగతి ఆ బుడ్డాడు అడుగుతున్నాడు కదా. ఓకే, మిగిలిన వాళ్ళతో మాట్లాడదాం ఒకసారి. పీసీఆర్. ఎస్, 1 మోర్ కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నా పేరు బోయ ఉమామహేశ్వర రెడ్డి, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ అండి. నమస్తే అండి, చెప్పండి. సార్, మీరు పెట్టిన ఇది ప్రోగ్రామ్ బాగా చాలా ఇంటెలిజెన్స్ గాను ఒక్కొక్కళ్ళ భావాలు వ్యక్తీకరించబడుతున్నాయండి మీ ద్వారా. కొంతమంది విధవల భావాలు కూడా వ్యక్తీకరించబడుతున్నాయండి. అవునండి, అవును. ఎందుకంటే ఇప్పుడు మేము రైతులు అండి, నేను స్వతహాగా వ్యవసాయం చేసి చెప్తానండి. మేము పశువుల్ని పోషిస్తామండి, గేదెలు కానీ ఎద్దులు కానీ. వాటికి మనం మేత వేస్తుంటే మన పట్ల చాలా విశ్వాసంగా ఉంటాయి. మన దేశంలో ఉండుకుంటూ గాలి పీల్చుకుంటూ ఇక్కడ అన్ని సుఖ సౌఖ్యాలు పొందుతూ వేరే దేశానికి, శత్రు దేశానికి మన దగ్గర పాలిస్తున్నటువంటి వాటిగా పోలుస్తున్నారు మీరు, రైట్? అంతేనండి, అవి చాలా విశ్వాసంగా ఉంటాయండి మా పట్ల. అరకదోలుతాయి, వదిలితే ఇంటికే వస్తాయండి, వేరే ఇళ్ళకి పోవు. కరెక్ట్, మా ఇంటికే వస్తాయి. వాళ్ళకంటే కూడా దిగువ వస్తాయండి 2%. మీరు ఇప్పుడు నిగ్గు తేల్చారు చూడండి 2% అని. అవును, వాళ్ళకంటే కూడా అవి సిగ్గుపడతాయి వాటితో పోలిస్తే. అవును. మీరు రైతా అండి? మీరు రైతా అండి? రైతండి. జై జవాన్ జై కిసాన్. చూసారా? థ్యాంక్ యూ సార్. ఎస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ కాల్ చేసినందుకు అండ్ సపోర్ట్ చేసినందుకు. చూసారా, మా జవాన్లు సరిహద్దుల్లో మిమ్మల్ని వేసేయడానికి ప్రాణాలు లెక్క చేయకుండా ఉన్నారు. మా 8వ తరగతి చదివే ఒక సోదరుడు కూడా భవిష్యత్తులో ఆర్మీలో చేరి ముష్కర్ముఖులను వేసేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అవసరమైతే పాకెట్ మనీ ఇచ్చి ఈ 2% మందిని దేశం పంపించేయడానికి సిద్ధంగా ఉన్నారు. మా కిసాన్, మా రైతన్న, మా వెన్నెముక కూడా మీకు అవసరమైతే ఒక బస్తా బియ్యం ఇచ్చి మరి మిమ్మల్ని ఫ్లైట్లో మీ దేశానికి పంపించేయడానికి మా రైతన్న సిద్ధంగా ఉన్నాడు. మా జవాన్ సిద్ధంగా ఉన్నాడు. మీరు తోక జాడిస్తే కట్ చేయడానికి. మీరు భారతదేశంలో ఆ 2% మందిలో మీరుంటే మా కిసాన్ సిద్ధంగా ఉన్నాడు మిమ్మల్ని మీ దేశానికి, మీరు వెళ్ళాలనుకుంటున్న మీరు జై కొడుతున్న దేశానికి పంపించేయడానికి. జై జవాన్ జై కిసాన్ జై భారత్. మరో కాలర్ కూడా ఉన్నారు, మరో కాలర్తో కూడా మనం మాట్లాడదాం. హలో అండి. హలో అండి. హలో, నా పేరు సంతోష్ అండి. సంతోష్ గారు మాట్లాడండి. ఇది యాక్చువల్ గా ఇల్లు 70 సంవత్సరాల నుంచి చాలా ప్రీ ప్లాన్డ్ గా సెటిల్ అయిపోయారండి. వాళ్ళు ఎక్కడికి పోరు. మనం చేయాల్సింది ఏంటంటే చాలా సింపుల్, వాళ్ళకి బిజినెస్ చేయడం ఆపేయాలి ఫస్ట్. వాళ్ళకి చాలా సింపుల్ గా బిజినెస్ ఇచ్చడం ఆపేస్తే జస్ట్ 1 month లో రోడ్ మీదకి వస్తారు వాళ్ళు. ఇది ఒక 2 years బ్యాక్ ఇదే ఒక ఊర్లో చేసారు. ఏదో తప్పు చేస్తే
అక్కడ ఉన్న ముస్లింస్ ఎవరికి బిజినెస్ చేయకపోతే జస్ట్ 1 week లో వాళ్ళు తప్పైందని బ్యానర్ పట్టుకొని బయటకు వచ్చారు. మనకి చట్టాలు కావడానికి మనకు సపోర్ట్ రాదు, దొరకదు ఎప్పటికి కూడా. ఆ చట్టాలు కావు. బాగా సింపుల్ గా ఏంటంటే ఒక గుడ్డిగా బ్లైండ్ గా ఒక నమ్మాలి ఏంటంటే మనం బిజినెస్ చేయకపోతే చాలు. మనం ఇప్పుడు పూలు కొంటాం, హిందువుల దగ్గర కొనండి. చికెన్ కొంటాం, హిందూ దగ్గర కొనండి. ఇవి తీయకపోతే అలా కాదు, అది మళ్ళీ వేరు. మన అంటే ఇక్కడ మనం కుల మతాలని తీసుకుని రావద్దు. ఇప్పుడు మనకి 8వ తరగతి అబ్బాయి కూడా చేశారు, మనం చూసాం. మనకి మధ్య కుల మతాలు లేవు, మనందరం భరత జాతి బిడ్డలు. నేను అదే చెప్తుంటా. ఇక్కడ వేరే ఎమోషన్లో మాట్లాడొద్దు, మనం వేరు చేసుకుని మాట్లాడద్దు. భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి, అనేక కులాలు ఉన్నాయి, అనేక ప్రాంతాలు ఉన్నాయి, అనేక వర్గాలు ఉన్నాయి. కానీ అందరం భరత మాత ఒడిలో పెరుగుతున్న భరత మాత బిడ్డలం. మతాలు ఏవైనా కానివ్వండి, సంప్రదాయాలు ఏవైనా కానివ్వండి, భాషలు ఏవైనా కానివ్వండి, మనం భరత మాత బిడ్డలం, మనందరం అన్నదమ్ములం. కానీ ఆ పాకిస్తాన్ నుంచి వచ్చినట్టు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఆ పాకిస్తాన్తో సంబంధాలు నెరుపుతున్నటువంటి వాళ్ళు మీరు మాకు అవసరం లేదు.